Hello friends, very good morning. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్. సో వీఆర్ బ్రింగింగ్ ఇన్ సమ్ స్పెషల్ ఫీ స్ట్రక్చర్. స్పెషల్ ఫీజ్ అనేది తీసుకొచ్చాం. 30th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఇది కోవిడ్ కేసెస్ బాగా పెరిగిన ఈ క్రమంలో, రైట్, కోవిడ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ మంత్ ఎండ్ లోపు ఎవరైనా జాయిన్ అయితే ఈ స్పెషల్ ఫీ అనేది వర్తిస్తుంది. యూపీఎస్ ఇన్ఫినిటీ మీకు నార్మల్గా తెలిసిందే 60,000 ఫీజు ఉంటుంది. అది కాస్త ఇప్పుడు 55,000 ఓన్లీ ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే 55,000కి జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 1 కూడా 35కి, మామూలుగా అయితే 35కి వస్తుంది. గ్రూప్ 2 20,000 కాస్త 15,000కి మీకు వస్తుంది. అలాగే బ్యాంక్ ఎస్ఎస్సి 10,000ది 8,000కి, ఓన్లీ బ్యాంక్ 8,000ది 7,000కి మీకు వస్తుంది ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 30th ఏప్రిల్. ఇవన్నీ కూడా విత్ ఇన్స్టాల్మెంట్ ఫీ, ఇన్స్టాల్మెంట్స్తో ఉన్న ఫీజులు ఇవి, రైట్. ఇన్స్టాల్మెంట్ లేకుండా అయితే మీరు ఒకేసారి పే చేస్తే ఇంకా ఫర్దర్ రెడ్యూస్ అవుతుంది. మేడంకి మీరు కాల్ చేయండి, ఈ నెంబర్కి 7893899553 నెంబర్కి మీరు కాల్ చేస్తే ఫర్దర్ ఎంత రిడక్షన్ వస్తుంది అనేది మేడం చెప్తారు. సిమిలర్గా ఆల్ దీస్ క్లాసెస్ విత్ లైవ్ అండ్ రికార్డెడ్, లైవ్ ప్లస్ రికార్డెడ్ కాంబినేషన్ ఇది. మీకు ఓన్లీ రికార్డెడ్ చాలు, మాకు లైవ్ అవసరం అనేది అనుకున్నా సరే దెల్ బి ఫర్దర్ రిడక్షన్. సో ఓన్లీ రికార్డెడ్ అన్న తగ్గుతుంది, ఫుల్ పేమెంట్ ఒకేసారి చేసిన ఫర్దర్ రిడక్షన్ ఉంటుంది. సో మీరు మేడంతో డిస్కస్ చేసి ఒకేసారి పేమెంట్ చేసి లేదా ఓన్లీ రికార్డెడ్ కావాలనుకున్నా మీరు మాట్లాడవచ్చు. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ ఇన్స్టాల్మెంట్స్తో ప్లస్ లైవ్ అండ్ రికార్డెడ్ కాంబినేషన్తో ఉన్న ఫీ స్ట్రక్చర్. దీనిపైన మీకు 5,000 తగ్గుతున్నాయి ఇక్కడ. దట్స్ ఇట్, లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. సో టైటిల్ ఏముంటుంది? టువర్డ్స్ రేషియల్ జస్టిస్. చూడండి, టువర్డ్స్ రేషియల్ జస్టిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేషియల్ జస్టిస్? రేషియల్ అంటే జాతిపరమైన, జస్టిస్ అంటే న్యాయం. ఇక్కడ ఏ కంట్రీ గురించి మాట్లాడుతున్నారు? యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. మనం ఇక్కడ క్యాస్టిజం ఎలా అయితే మనం గురించి సఫర్ అవుతూ ఉంటామో, ఎస్సీ ఎస్టీస్కి అట్రాసిటీస్ జరుగుతాయని క్యాస్టిజం ఉందని బాగుపడతాం. అమెరికాలో రేసిజం గురించి, బ్లాక్స్ వర్సెస్ వైట్స్ అని చెప్పి, బ్లాక్స్ పైన డిస్క్రిమినేషన్ ఉంటుందని చెప్పి ఎప్పుడు మాటలు వింటూ ఉంటాం. ఇన్జస్టిస్ జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని. సో టువర్డ్స్ రేషియల్ జస్టిస్ అంటే అక్కడున్న ఈ బ్లాక్స్ మరియు ఆఫ్రో అమెరికన్స్ వీళ్ళందరికీ జస్టిస్ చేసే విధంగా ఒక అడుగు పడింది అనే సెన్స్లో ఇది వచ్చింది. కన్విక్షన్ ఇన్ జార్జ్ ఫ్లాయిడ్ కేస్ అండ్ ద పోలీస్ రిఫార్మ్ బిల్ షుడ్ హెల్ప్ బిల్డ్ బ్రిడ్జెస్. సో దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్విక్షన్? అంటే శిక్ష పడ్డం. ఏదైనా ఒక కేసులో తీర్పు వచ్చి శిక్ష పడడాన్ని మనం కన్విక్షన్ అంటాం. సో ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో మీకు ఈ లీగల్ వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ ఎ కన్విక్ట్? హూ ఈజ్ ఎ కన్విక్ట్? చూడండి, కొన్ని పదాలు చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరిపైనైనా ఆరోపణ పడింది అనుకోండి, తప్పు చేశాడు అని ఆరోపణ పడితే అతను ఏమంటాం? ఎక్యూజ్డ్ అంటాం. మనం తెలుగులో ముద్దాయి. ఎక్యూజ్డ్ అంటే ముద్దాయి, అంటే ఎవరిపైన అయితే తప్పు చేశారు అనే ఆరోపణ ఉందో అతను ఎక్యూజ్డ్. సో ఎక్యూజ్డ్ని ఏం చేస్తారు? కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఎవరు వస్తారు సాక్ష్యం చెప్పడానికి? విట్నెస్. విట్నెస్ని ఏమంటాం మనం? సాక్షి అంటాం. విట్నెస్ వచ్చి ఏం చేస్తారు? టెస్టిఫై చేస్తారు. టెస్టిఫై అంటే సాక్ష్యం చెప్పడం, గివ్ టెస్టిమోనియల్ అంటే వాళ్ళ అనుభూతిని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం. మేమేం చూసాం, ఆ నేరం పరంగా మాకేం తెలుసు అనేది జడ్జి గారి ముందు చెప్పడాన్ని టెస్టిఫైయింగ్ అంటారు. అలా చెప్పే వ్యక్తిని ఏమంటాం? విట్నెస్ అంటాం, తెలుగులో సాక్షి. సో ఇలా టెస్టిఫైయింగ్ చేసిన తర్వాత, విట్నెస్ వచ్చి మాట్లాడిన తర్వాత కోర్టు అతనికి ఏం చేస్తుంది? ఎయిదర్ శిక్ష వేయొచ్చు లేదా విడిచిపెట్టచ్చు. విడిచిపెట్టడాన్ని ఏమంటాం? ఎక్విట్ అంటాం. ఎక్విట్ అంటే తప్పు లేదు, హీఈస్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్, ఏ తప్పు లేదు అని చెప్పి విడిచిపెట్టేదాన్ని ఎక్విట్ అంటాం. లేదా తప్పు చేశాడు అన్నప్పుడు కన్విక్టెడ్ అంటాం. కన్విక్ట్ అనేది ఇక్కడ ఏంటి? వర్బ్ కింద నేను తీసుకున్నాను. ద కోర్ట్ కన్విక్టెడ్ హిమ్ అంటే తప్పు చేశాడు నిర్ధారించింది. అప్పుడు ఎక్యూజ్డ్ ఏమవుతాడు? కన్విక్ట్ అవుతాడు. ఎక్యూజ్డ్ అనేది నౌన్ కదా, కన్విక్ట్ అనేది నౌన్ ఫామ్గా తీసుకుంటే నేరస్తుడు. ఎక్యూజ్డ్ ఏమో ముద్దాయి, ముద్దాయి ఏమయ్యాడు? నేరస్తుడు అయ్యాడు, రైట్. విడిచిపెట్టబడితే ఎక్విట్ అంటాం, రైట్. ఎక్విట్కి ఇంకొన్ని పదాలు: ఎగ్జోనరేట్, ఎక్స్కల్పేట్, ఈ పదాలు కూడా అదే మీనింగ్తో వస్తాయి. తప్పు లేదు అని చెప్పి విడిచిపెట్టడం. అలాగే కోర్టు ఇచ్చే తీర్పుని ఏమంటారు? వర్డిక్ట్. వర్డిక్ట్ అంటే తీర్పు, రైట్. అలాగే కోర్టు ఇచ్చే శిక్ష సెంటెన్స్ అంటాం. ఈ సెంటెన్స్డ్ టు 10 years జైల్.
10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. సెంటెన్స్. సెంటెన్స్ అనేది వర్బ్ గాను వస్తుంది, నౌన్ గాను వస్తుంది. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. I hope these are clear to all of you. A US judge found Derek Chauvin, a Minneapolis police officer, guilty of murdering an unarmed African American man, George Floyd, an incident last May that ignited a nationwide storm of protest against police brutality and a worldwide outpouring of anger at America's racial injustice. So, the mentioned a US judge found Derek Chauvin guilty of murdering an unarmed African American man, George Floyd. George Floyd అనే వ్యక్తిని ఈ పోలీస్ ఆఫీసర్ మర్డర్ చేశారు. గిల్టీ ఆఫ్ మర్డరింగ్ అంటే ఆ మర్డర్ చేసిన తప్పు, మర్డర్ చేశారనే తప్పు ఆయన చేసినట్టుగా ఈ యుఎస్ జడ్జి తేల్చేశారు. రైట్. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? లాస్ట్ మే, గత మేలో జరిగిన ఇన్సిడెంట్. సంథింగ్ దట్ ఇగ్నైటెడ్ ఎ నేషన్ వైడ్ స్టార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్స్. అమెరికా దేశమంతా కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి నిరసన వ్యక్తపరిచాయి. రైట్. స్టార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ అంటే నిరసనల ఒక స్టార్మ్స్ అంటే తెలుసు కదా మనకి, ఆ రకంగా అన్నమాట. ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తపరచడం జరిగింది. దేనికి వ్యతిరేకంగా? ఎగ్నెస్ట్ పోలీస్ బ్రుటాలిటీ. బ్రుటాలిటీ అంటే క్రూరత్వం. మరియు ఇంకేమైంది? ఏ వరల్డ్ వైడ్ అవుట్ పోరింగ్ ఆఫ్ యాంగర్. యాంగర్ అంటే కోపం. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో జరుగుతున్న రేషియల్ ఇంజస్టిస్కి వ్యతిరేకంగా యాంగర్ అనేది అవుట్ పోర్ అయ్యింది. ఒక్కసారిగా వ్యక్తపరచడం అనేది జరిగింది. వ్యక్తపరచడం, అవుట్ పోర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఎక్స్ప్రెస్ ఇట్, సంథింగ్ దట్ స్ట్రీమ్స్ అవుట్. ఒక్కసారిగా బయటపడ్డం, అవుట్ బర్స్ట్ ఆఫ్ యాంగ్రీ ఎమోషన్. మన లోపల ఉన్న ఎమోషన్ ఒక్కసారిగా బయట పెట్టడాన్ని మనం ఇక్కడ అవుట్ పోరింగ్ అనే పదంతో వాడారు. ఏంటి అవుట్ పోర్ అయింది? యాంగర్. యాంగర్ అనేది అవుట్ పోర్ అయింది. దేని పట్ల? రేషియల్ ఇంజస్టిస్. ఇంజస్టిస్ అంటే అన్యాయం, రేషియల్ అంటే జాతిపరమైన. సో మిస్టర్ చౌవిన్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్. చూసారు అక్కడ కన్విక్టెడ్ అనే పదం ఇప్పుడే చెప్పాను. హ్యాస్ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అండ్ థర్డ్ డిగ్రీ మర్డర్ అండ్ మ్యాన్ స్లాటర్. స్లాటర్ అంటే చంపేయడం. మ్యాన్ స్లాటర్, మనిషిని చంపేశాడు, మర్డర్ చేశాడు అని చెప్పి అతని పైన నేరం అనేది నిరూపితమైంది. ఆల్ త్రీ ఫర్ అన్ ఎన్కౌంటర్ దట్ లాస్టెడ్ అరౌండ్ 9 minutes during which he pinned Mr. Floyd's neck to the roadside with his knee until he stopped breathing. అంటే అర్థం ఏంటంటే ఆయన నెక్, జార్జ్ ఫ్లాయిడ్ యొక్క నెక్ నేలకి ఆనించి దానిపైన ఆయన నీ, తన మోకాలు పెట్టి 9 నిమిషాలు 9.5 minutes అలా ఉంచాడు. ఆయన ఊపిరి ఆగిపోయేంత వరకు ఆయన ఉంచడం అనేది జరిగింది. ఒకసారి ఈ ఫోటో చూడండి, మీకు తెలిసిపోతుంది. చూసారా ఈ ఫోటో? ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది క్లియర్గా జార్జ్ ఫ్లాయిడ్ని ఎలా చంపేశారు. సో దిస్ ఈజ్ ద గై, దిస్ ఈజ్ ద పోలీస్ గై. ఆయన చూడండి, ఆయన మెడ పైన మోకాలు పెట్టి 9.5 minutes ఉంచేశాడు. ఇలా ఉంచి ఆయన చంపడం అనేది జరిగింది. సో ఎంత క్రూరంగా చంపారో చూడండి. అలా మనిషి బతికొండగానే మెడ పైన పెట్టి ఐ కాంట్ బ్రీద్, నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను అని ఆయన అంటున్నా సరే వినకుండా అంతసేపు ఆయన నుంచి చంపడం అనేది జరిగింది. సో ఇది అక్కడ జరిగిన క్రూరత్వం. Okay, so let's continue here. He pinned Mr. Floyd's neck to the roadside with his knee until he stopped breathing. Mr. Floyd's final words, Susara, I cannot breathe, I can't breathe, and became the clarion call of a massive wave of street protests across the US. చూడండి, క్లేరియన్ కాల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ సజెస్ట్స్ ఎ స్ట్రాంగ్ యాక్షన్, ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి అని ఒక పిలుపునిచ్చినట్టు. కాల్ అంటే పిలుపునివ్వడం. క్లేరియన్ కాల్ అంటే ఒక మనిషి ఇలాగ పోలీసులు అతన్ని తొక్కేసి చంపేశారు. సో ఆయన చివరి మాటలు ఏంటా మాటలు? ఐ కెనాట్ బ్రీద్. ఒక్కసారిగా దేశంలో ఉన్న బ్లాక్స్ అంతా కూడా, నల్ల జాతీయులందరూ కూడా రోడ్లపైకి వచ్చేలాగా చేసింది ఆయన చెప్పిన చివరి మాట. అది ఒక క్లేరియన్ కాల్ అయింది, ఒక పిలుపులాగా అయింది. సంథింగ్ దట్ ఇగ్నైటెడ్ స్ట్రాంగ్ ప్రొటెస్ట్.
ఒక స్ట్రాంగ్ నిరసన వ్యక్తపరిచేలాగా, ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునేలాగా ఆయన చిట్ట చివరి మాటలు అనేవి పనిచేశాయి. ఇక్కడ మీరు క్లేరియన్ కాల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఇగ్నైట్స్ ఎ స్ట్రాంగ్ యాక్షన్, సంథింగ్ దట్ ఇన్సైట్స్ ఎ స్ట్రాంగ్ యాక్షన్, సంథింగ్ దట్ ఎలిసిట్స్ ఎ స్ట్రాంగ్ యాక్షన్ అని అర్థం. A clarion call of a massive wave of street protests across the US. At the time, అప్పుడు erstwhile అంటే అప్పటి, ఆ రోజుకి ఎవరున్నారో అతను, దానికి erstwhile అంటారు. erstwhile ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫ్యాండ్ అవుట్రేజ్. erstwhile అనే పదాన్ని చూడండి ఎంత బాగా వాడొచ్చు మనం. ఇప్పుడు మీరు 1999 గురించి ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పటికి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? erstwhile ప్రైమ్ మినిస్టర్, ద దెన్ ప్రైమ్ మినిస్టర్, ఇలా రెండు రకాలుగా చెప్పొచ్చు. ద దెన్ ప్రైమ్ మినిస్టర్ లేదా erstwhile ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి. అలాగే ఆ టైంకి ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అప్పటికి ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఆయన ఏం చేశారు? హీ ఫ్యాండ్ అవుట్రేజ్. అవుట్రేజ్ అంటే యాంగర్, కోపం. ఓకే, ప్రజల్లో వచ్చే భావోద్వేగం, కోపాన్ని మనం అవుట్రేజ్ అని చెప్పి అంటాం. ఫ్యాన్ అంటే అర్థం ఏంటి? దాన్ని ఇంకొంచెం రెచ్చగొట్టడం. అగ్నికి వాయువు తోడయింది అంటాం కదా. erstwhile అంటే అప్పటి, గత, బెస్ట్గా చెప్పాలంటే గత ప్రెసిడెంట్ అని. ఇక్కడ ఫ్యాండ్ అవుట్రేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక భావోద్వేగం, దాన్ని రెచ్చగొట్టడం. మనకు తెలుగులో చెప్పాలంటే అగ్నికి వాయువు తోడైంది అంటారు. అగ్ని అంటేనే ఒక నాశనం చేసేది, దానికి ఇంకా మళ్ళీ వాయువు తోడైతే అది ఇంకా పెద్దదైపోతుంది. ప్రజలకు ఆల్రెడీ కోపం ఉంది, ఆ కోపాన్ని ఆయన ఇంకొంచెం తన మాటలతో రెచ్చగొట్టాడు. ఏ రకంగా? వెన్ హీ డిస్క్రైబ్ ద ప్రొటెస్ట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ది రాడికల్ లెఫ్ట్. ఈ ప్రొటెస్ట్ని ఆయన ఏమన్నాడు? బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అని చెప్పి ప్రజలు చేస్తున్న ఈ నిరసనలన్నింటినీ కూడా మన పోలీసులు ఒక తప్పు చేశారు, అందుకోసం వాళ్ళు నిరసన వ్యక్తపరుస్తున్నారు అని అనకుండా, ఇట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ ది రాడికల్ లెఫ్ట్ అని చెప్పి అనడం జరిగింది. రాడికల్ లెఫ్ట్ అంటే అర్థం ఏంటి? అసలు బేసికల్గా లెఫ్ట్ రైట్ అంటే అర్థం ఏంటి? ఫార్ లెఫ్ట్, రాడికల్ లెఫ్ట్ అంటారు. అంటే ప్రభుత్వ సిస్టమ్కి, డెమోక్రాటిక్ సిస్టమ్కి, సొసైటీకి వ్యతిరేకంగా రెవల్యూషనరీగా పోరాటం చేసే వాళ్ళని రాడికల్ లెఫ్ట్ అంటారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మావోయిస్టులు, కమ్యూనిజం. అంటే ఎక్సెసివ్ కమ్యూనిజం ఈజ్ ఓకే, బట్ ఎక్సెసివ్ కమ్యూనిజం ఏమవుతుంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోతారు, మిలిటెంట్స్గా మారిపోతారు, రెవల్యూషనరీగా మారిపోతారు, రైట్, రెబెలియన్ గా మారిపోతారు. అట్లాంటి దాన్ని ఫార్ లెఫ్ట్ లేకపోతే రాడికల్ లెఫ్ట్ అని చెప్పి అంటారు. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరిస్తే వాళ్ళని ఒక రకంగా రాడికల్ లెఫ్ట్ అని చెప్పి పోల్చుతూ వాళ్ళని ఇంకొంచెం రెచ్చగొట్టారు మిస్టర్ ట్రంప్. అండ్ థ్రెటన్ టు సెండ్ ఇన్ ద నేషనల్ గార్డ్. మీరు సైలెంట్ గా ఉండకపోతే నేషనల్ గార్డ్ ని పంపుతాం, అంటే పోలీసులు ఇంకా పంపించి అణిచివేస్తాం అన్నట్టుగా ఇంకా భయపెట్టడం అనేది జరిగింది. అది ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన పని. ప్రెసిడెంట్ జో బైడెన్ ఎట్ ద టైమ్ ఏ ప్రెసిడెన్షియల్ రేస్ ఫ్రంట్ రన్నర్. మరి జో బైడెన్ ఏం చేశారు? జో బైడెన్ అప్పటికి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరగబోతున్నాయి, దానికి డెమోక్రాట్స్ తరఫున ఈయన ఇంకా ఎలక్ట్ కాలేదు, కానీ ఈయనే ఎలక్ట్ చేస్తారు అన్నట్టుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఫ్రంట్ రన్నర్ అంటే ఆయన ముందున్నాడు అందులో, దేంట్లో? ప్రెసిడెన్షియల్ రేస్లో, రైట్. ఈ కాంట్రరీ అంటే మన ట్రంప్కి చేసిన దానికి వ్యతిరేకంగా, ఆపోజిట్గా ట్రంప్ ఏమన్నారు? వీళ్ళని రెచ్చగొడుతూ, వీళ్ళని తిడుతూ మాట్లాడితే ఈయన ఏం చేశారు? హీ కాంట్రరీలీ వెంట్ టు హూస్టన్ టు మీట్ విత్ మిస్టర్ ఫ్లాయిడ్స్ రిలేటివ్స్. జార్జ్ ఫ్లాయిడ్ యొక్క రిలేటివ్స్ని కలవడానికి ఈయన వెళ్ళడం జరిగింది. ఆయనేమో వీళ్ళని వ్యతిరేకంగా మాట్లాడితే ఈయన కలవడానికి వెళ్ళారు. వెళ్ళి హీ సెడ్ ఎట్ ద టైమ్ దట్ హీ వుడ్ నాట్ ఫ్యాన్ ద ఫ్లేమ్స్ ఆఫ్ హేట్. ఫ్లేమ్స్ ఆఫ్ హేట్ అంటే అర్థం ఏంటి? హేట్ అంటే అసహ్యభావం. అంటే బ్లాక్ వైట్, వైట్కి బ్లాక్, ఒకళ్ళంటే ఒకళ్ళు అసహించుకునే ఈ ఫ్లేమ్స్ని నేను ఫ్యాన్ చేయను. ఫ్యాన్ చేయడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఫ్లేమ్స్ అంటే ఏంటి? మంటలు అంటాం కదా, ఫ్లేమ్స్. వాటికి ఫ్యాన్ చేయడం అంటే అగ్నికి వాయువులాగా నేను వాటిని రెచ్చగొట్టను, వాటిని చల్లారుస్తాను అని అర్థం. ఫ్యాన్ అనేది ఇక్కడ నెగిటివ్గా, ఇట్స్ ఎ వర్బ్ యూజ్డ్ ఇన్ ఎ నెగిటివ్ సెన్స్. అంటే ఒక గొడవలు రెచ్చగొట్టేలాగా, మనస్పర్ధలు పెరిగేలాగా చేయడం ఫ్యాన్. అలా కాకుండా నేను చల్లార్చుతాను, వాటిని పెద్దవి చేయను అని చెప్పి ఆయన అన్నారు. బట్ ఇన్స్టెడ్, దాని బదులు నేను ఏం చేస్తాను? సీక్ టు హీల్ ద రేషియల్ వూండ్స్. ఈ జాతిపరమైన వివక్ష వల్ల వచ్చిన వూండ్స్, మీకు తగిలిన గాయాలు ఏవైతే ఉంటాయో, శరీరానికి కాదు మనసుకు తగిన గాయాలు ఏవైతే ఉంటాయో, ఆ గాయాల్ని నేను హీల్ చేస్తాను, అవి హీల్ చేయడానికి, నయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన అనడం జరిగింది. అండ్ దిస్ వూండ్ దట్ హ్యావ్ లాంగ్ ప్లేగ్డ్ దిస్ కంట్రీ. ప్లేగ్డ్ అంటే ట్రబుల్డ్. ఈ కంట్రీని ఎప్పటి నుంచో బాధిస్తున్నా, ట్రబుల్ చేస్తున్నా ఈ వూండ్స్ని హీల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి జో బైడెన్ చెప్పడం జరిగింది. ప్లేగ్ అనే పదాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ప్లేగ్ అంటే ప్లేగు వ్యాధి, మీకు తెలిసింది, ఎలుకల ద్వారా వచ్చే ఒక వ్యాధిని ప్లేగ్ వ్యాధి అంటారు. అలాగే ప్లేగ్ అనే పదాన్ని నౌన్గా వాడితే వ్యాధి అని వచ్చింది కదా, అదే మీరు వెర్బ్గా వాడితే మీనింగ్ ఏంటి?
వెబ్గా పడితే ట్రబుల్ చేయడం, ఇబ్బంది పెట్టడం అని అర్థం. ఇఫ్ సంథింగ్ ప్లేగ్స్ యూ, దట్ మీన్స్ ఇట్ ట్రబుల్స్ యూ అని అర్థం. అలాగే a few months ahead of one of the most remarkable presidential elections in recent history, his words lent hope to many Americans that should he win, there might be a real possibility for reform in law enforcement and criminal justice that could result in less violence against racial minorities. సో ఆయన మాటలు, అప్పటికి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరగలేదు, ఫ్యూ మంత్స్ అహెడ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, అప్పటికి ప్రజల్లో ఆయన మాటలు ఒక హోప్నిచ్చాయి, ఒక నమ్మకాన్ని కలిగించాయి. ఏమని? షుడ్ హీ విన్ అంటే అతను గెలిస్తే. చూడండి, ఇఫ్ హీ విన్ అంటాం చూడండి, అలాగనమాట. ఇఫ్ హీ విన్స్ అంటాం, అలాగే దాని బదులు షుడ్ హీ విన్ అని కూడా అనొచ్చు. ఇఫ్ బదులు షుడ్ వాడతారు ఇక్కడ. ఇట్ ఈస్ సిమిలర్ యాజ్ సేయింగ్ ఇఫ్ హీ విన్స్ అని, రైట్? షుడ్ హీ విన్ లేదా ఇఫ్ హీ వన్ ఒక ఇమాజినరీ సిచ్యువేషన్. దేర్ మైట్ బి రియల్ పాసిబిలిటీ ఫర్ రిఫార్మ్. లా ఎన్ఫోర్స్మెంట్లో రిఫార్మ్ రావడానికి ఒక రియల్ పాసిబిలిటీ ఉంటుంది. అంటే పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్ తీసుకొచ్చి, అంటే పోలీసు ఒక మనిషిని ఇలా డైరెక్ట్గా పబ్లిక్గా చంపుతున్నాడంటే వాళ్ళని ఏమీ చెయ్యలేరు, చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉండబట్టే కదా. అందుకని పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ రేషియల్ ఇంజస్టిస్, ఇంకా జాతిపరమైన ఈ అన్యాయం అనేది జరగకుండా ఆగుతుందని చెప్పి చిన్న ఆశ అయితే కలిగింది. దట్ కుడ్ రిజల్ట్ ఇన్ లెస్ వైలెన్స్ అగెన్స్ట్ రేషియల్ మైనారిటీస్. సో ఎవరైతే మైనారిటీస్గా ఉన్నారో, అంటే పీపుల్ హూ ఆర్ లెస్ ఇన్ నెంబర్, రైట్, ఫ్యూయర్ ఇన్ నెంబర్, అట్లాంటి వాళ్ళపైన వైలెన్స్ అనేది తగ్గేలాగా రిఫార్మ్స్ తీసుకొస్తారని ఒక హోప్ అయితే కలిగింది. Yet it is clear that the road towards achieving a more perfect union is laden with pitfalls that render the task at hand formidable. Formidable అంటే చాలా భయంకరమైన, అంత ఈజీ కాదు అని అర్థం. చాలా థ్రెటనింగ్, భయంకరమైన, భయపెట్టేలాగా. రెండర్ అంటే మేక్, పిట్ ఫాల్స్ అంటే అర్థం ఏంటి? అన్నోన్ డేంజర్స్. లాడెన్ అంటే ఫిల్డ్ విత్ అని అర్థం. సో ఇప్పుడు దీన్ని మొత్తం అర్థం చేసుకోండి. ఎట్ అయినప్పటికీ, కానీ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద రోడ్ టువర్డ్స్ అచీవింగ్ ఏ మోర్ పర్ఫెక్ట్ యూనియన్ అంటే ఒక మోర్ పర్ఫెక్ట్ యూనియన్ని అచీవ్ చేసుకునే రోడ్డు అంటే ఒక దారి అని అర్థం. ఒక రోడ్ అంటే ఏంటి? దారి. అంటే బ్లాక్స్ వైట్స్ అందరూ కలగలిపి ఒకరి పట్ల ఒకరికి శత్రుత్వ భావం లేకుండా, హేట్రెడ్ లేకుండా పర్ఫెక్ట్గా కలిసి ఉండడానికి మనం వెళ్ళాల్సిన దారి, రోడ్ టువర్డ్స్ ఇట్ ఎలా ఉంది? ఈజ్ ఫిల్డ్ విత్ పిట్ ఫాల్స్. పిట్ ఫాల్స్ అంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం, సడన్గా ఒక గొంతు వచ్చింది అనుకోండి, ఏమైపోతాం? పడిపోతాం. బైకుల్లో వెళ్ళే వాళ్ళకి టప్మని పడిపోతారు. అది మనకు ఉందని తెలియదు, సడన్గా వస్తుంది. అలాంటి వాటిని పిట్ ఫాల్స్ అంటారు. ఇక్కడ మీకు రియల్ చెప్పాలంటే డేంజర్స్, మనకి తెలియని డేంజర్స్ వస్తాయి. అలా అంత ఈజీ కాదు, మధ్య మధ్యలో చాలా అవాంతరాలు వస్తాయి, డేంజర్స్ వస్తాయి. ఎటువంటి డేంజర్స్? డేంజర్స్ దట్ రెండర్ ద టాస్క్ ఎట్ హ్యాండ్ ఫార్మిడబుల్. సో ఈ పనిని ఇంకా భయంకరంగా, టఫ్గా చేసేలాగా, అంత ఈజీగా సాధ్యమయ్యేలా చేయలేని డేంజర్స్ వస్తాయి అని అర్థం. అంటే చాలా కష్టం అని అర్థం. దీని ఉద్దేశం ఏంటంటే ఇది అచీవ్ చేయడం అంత ఈజీ కాదు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని చెప్పడం. లిటరల్లీ మినిట్స్ బిఫోర్ ద వర్డిక్ట్, ఇన్ఫాక్ట్ ఈ తీర్పు రావడానికి, వర్డిక్ట్ అంటే తీర్పు, ఈ తీర్పు రావడానికి కొన్ని నిమిషాల ముందే, లిటరల్లీ మినిట్స్ అంటే అర్థం ఏంటి? లిటరల్ అంటే నిజంగానే, అంటే యాజ్ మినిట్స్ అంటే మినిట్సే అని అర్థం. ఇప్పుడు చూడండి, సంవత్సరం అయింది నీకోసం వెయిట్ చేసి అంటాం. నిజంగా సంవత్సరం అయిందా? అవ్వలేదు. కానీ మనం చెప్తాం, ఎందుకలా అంటామంటే ఎక్కువ కాలం అయ్యింది, ఎక్కువ కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పడానికి కొన్నిసార్లు ఎక్స్ట్రా చెప్తాం. కానీ వెన్ యూ యూజ్ లిటరల్లీ అంటే సంవత్సరం అంటే సంవత్సరం అనే అర్థం. లిటరల్లీ మినిట్స్ బిఫోర్ అంటే అర్థం ఏంటి? నిజంగానే కొన్ని నిమిషాలు బిఫోర్ ద వర్డిక్ట్, తీర్పు రావడానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగింది? ఇన్ ద చౌవిన్ ట్రయల్, ట్రయల్ అంటే విచారణ, చౌవిన్ అంటే ఆ పోలీస్ ఆఫీసర్ పేరు. ఈ ట్రయల్లో తీర్పు రావడానికి కొన్ని నిమిషాల ముందు ఏ టీనేజ్ గర్ల్ ఇన్ కొలంబస్ ఓహియోలో ఒక టీనేజ్ గర్ల్ వాజ్ కిల్డ్ బై పోలీసుల చేత చంపబడింది. ఇప్పుడే అనుకుంటున్నాం పోలీసులు బ్రుటాలిటీ, రిఫార్మ్స్ తేవాలి అది ఇది అని చెప్పి, ఈ తీర్పు రావడానికి కొన్ని నిమిషాల ముందే మళ్ళీ పోలీసులు ఇంకొక అమ్మాయిని చంపేశారు. హర్ డెత్ కమ్స్ ఇన్ ది వేక్ ఆఫ్ అదర్స్ ఫెల్డ్ ఇన్ పోలీస్ ఎన్కౌంటర్స్, ఇంక్లూడింగ్ ఎరిక్ గార్నర్, Michael Brown and Tamir Rice in 2014 and Brian Taylor in 2020 to name but a few. Okay, so her death comes in the wake of అంటే following. ఓకే, వాటి తర్వాత వాటిని ఫాలో అవుతూ వచ్చింది. వేటిని ఫాలో అవుతూ వచ్చింది? అదర్ పోలీస్ ఎన్కౌంటర్స్. ఇంకెన్ని పోలీస్ ఎన్కౌంటర్స్ జరిగాయి చూడండి, పేర్లు ఇచ్చారు అక్కడ. మైకేల్ బ్రౌన్, ఎరిక్ గార్నర్, తామిర్ రైస్ 2014లో వీళ్ళందరినీ, మరియు 2020లో బ్రయన్ టేలర్ని.
వీళ్ళందరినీ పోలీస్ ఎన్కౌంటర్స్లో చంపారు. వాటి తరువాత ఫాలోయింగ్ దెమ్ ఈ అమ్మాయి డెత్ కూడా వచ్చింది. అండ్ టు నేమ్ బట్ ఏ ఫ్యూ అని రాశారు చూసారు ఇక్కడ, టు నేమ్ బట్ ఏ ఫ్యూ అంటే ఇవి కొన్ని నేమ్స్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అలా అలా చెప్పినప్పుడు ఇలా రాస్తారు, టు నేమ్ బట్ ఏ ఫ్యూ అంటే ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో కొన్ని నేమ్స్ ఇవి అని చెప్పడానికి ఇలా రాస్తారు అన్నమాట. ఇన్ మోస్ట్ సచ్ కేసెస్ చార్జెస్ హ్యావ్ బీన్ రేర్ అండ్ కన్విక్షన్స్ రేరర్ స్టిల్. పోలీసుల పైన పెట్టే ఈ కేసెస్లో చాలా వరకు ఛార్జెస్, ఆరోపణలు అనేవి రేర్గా ఉంటాయి. అంటే ఎక్కువగా ఆరోపణలు చెయ్యరు, ఆగిపోతారు. మరియు కన్విక్షన్స్, శిక్షలు పడ్డం అనేది ఇంకా రేర్. పోలీస్ ఎన్కౌంటర్స్ ఇన్ని జరుగుతున్నాయి కదా, కానీ పోలీసుల పైన ఎవరైనా కేసులు పెడుతున్నారా? ఛార్జెస్ ఉన్నాయా? లేవు. ఒకవేళ ఛార్జెస్ ఉన్నా, కేసులు పెట్టినా, కన్విక్షన్ వరకు వెళ్తుందో, వాళ్ళకి శిక్ష పడుతుందా? అది ఇంకా రేరర్ స్టిల్ అని చెప్పి అన్నారు. అందుకని అది ఇంకా రేర్. Analysis of these cases suggested that most often charges were dropped. చాలా కామన్గా ఈ ఆరోపణలు అనేవి ఏం చేస్తారు? డ్రాప్ చేసేస్తారు. ఆర్ ప్లీ బార్గెయిన్స్ ఆర్ సివిల్ సెటిల్మెంట్స్ అగ్రీడ్. ఏదో రకంగా ఈ డిఫెండెంట్కి, ప్రాసిక్యూటర్కి మధ్యలో సెటిల్మెంట్ జరిగిపోతుంది. పోలీసుల పైన కేసు పెడతారు, తర్వాత ఏదో రకంగా మళ్ళీ సెటిల్మెంట్ చేసేసుకోవడం, వాళ్ళకి శిక్ష పడకుండా చేయడం, ఆరోపణలు డ్రాప్ చేయడం అనేది జరుగుతుంది. శిక్ష పడడం అనేది చాలా రేర్గా జరుగుతుంది పోలీసుల పైన అని చెప్పి దీని ఉద్దేశం. It is only a minority of these instances of what many consider police brutality against people of color that result in convictions at trial. Only ఇప్పుడే చెప్పాను కదా, పీపుల్ ఆఫ్ కలర్ అంటే వేరే రంగు, అంటే నల్ల జాతీయులు, వీళ్ళ పైన పోలీసుల యొక్క బ్రుటాలిటీ అంటే క్రూరత్వం పైన పెట్టిన కేసుల్లో చాలా కొన్ని మాత్రమే కన్విక్షన్ వరకు వెళ్తున్నాయి. ట్రయల్ అంటే మీనింగ్ ఏంటి? విచారణ. కన్విక్షన్ అంటే శిక్ష పడడం. కన్విక్షన్స్ వరకు వెళ్ళేవి అతి కొద్దిగా ఉన్న కేసెస్ మాత్రమే. మెజారిటీ కేసెస్ అన్నింటిలో కూడా పోలీసులు తప్పించుకుంటున్నారు, వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడట్లేదు. 4 years under Mr. Trump did little to build across communities bridges of the sort necessary to bring about a greater measure of empathy and nuance in policing. 4 సంవత్సరాలు ట్రంప్ హయాంలో ఉన్న 4 సంవత్సరాలు కూడా ఈ పోలీసింగ్లో ఒక ఎంపతి తీసుకురావాలని, న్యూయాన్స్ తీసుకురావాలి. న్యూయాన్స్ అంటే ఒక సటిల్ డిఫరెన్స్, అంటే వాళ్ళ అప్రోచ్లో వచ్చిన డిఫరెన్స్ తీసుకురావాలని. ఎంపతి అంటే పోలీసులు కూడా ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకునే ఆలోచన విధానం వాళ్ళలో తీసుకురావాలని ఎటువంటి ప్రయత్నము జరగలేదు. డిడ్ లిటిల్ టు బిల్డ్. డిడ్ లిటిల్ అంటే వితౌట్ ఆర్టికల్ లిటిల్ రాశారు, అంటే నథింగ్. డిడ్ నథింగ్ టు బిల్డ్ bridges of the sort necessary to bring about a greater measure of empathy and nuance in policing. అంటే మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్, ఇది మన డిజైర్డ్ సిచ్యువేషన్. డిజైర్డ్ సిచ్యువేషన్లో ఏముండాలి? పోలీసులకి ఎంపతి ఉండాలి, పోలీసుల యొక్క బ్రుటాలిటీ తగ్గాలి, పోలీసులు ఇన్జస్టిస్ ఉండకూడదు, అంటే నల్ల జాతీయుల పట్ల ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయాలి. బ్రిడ్జ్ అంటే ఏంటి? ఆ బ్రిడ్జ్ ఒక చట్టం కానీ, రిఫార్మ్ కానీ, వాళ్ళ మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకునే యాక్షన్ కానీ. ఇట్లాంటి యాక్షన్ ట్రంప్ హయాంలో ఏమైనా జరిగాయా? జరగలేదు. ట్రంప్ హయాంలో ఇలాంటి యాక్షన్స్ ఏవి జరగలేదు అని చెప్పడానికి ఇది చెప్పారనమాట. నౌ మిస్టర్ బైడెన్స్ అంబిషియస్ పోలీస్ రిఫార్మ్ బిల్. కానీ ఇప్పుడు మిస్టర్ బైడెన్, జో బైడెన్ పోలీస్ రిఫార్మ్ బిల్ని ప్రవేశపెట్టారు. అంబిషియస్ అంటే మంచి అంబిషన్స్తో కూడిన ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఏం చేస్తుంది? విచ్ బ్యాన్స్ చోక్ హోల్డ్స్. చోక్ హోల్డ్ అంటే అర్థమైందా? మనల్ని చోక్ చేసేలాగా, ఊపిరి ఆడకుండా చేసేలాగా చేసే హోల్డ్, దాన్ని చోక్ హోల్డ్ అంటారు. అంటే ఇంత ఫోటోలో మీకు చూపించాను కదా, చోక్ చేయడం అంటే ఊపిరి ఆడకుండా చేయడం, రైట్? ఈ చోక్ హోల్డ్ చేయడాన్ని ఈ బిల్లు ఏం చేసింది? బ్యాన్ చేసింది. మరియు offers qualified immunity from lawsuits for law enforcement and creates national standards for policing towards greater accountability. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ పోలీసింగ్ ఎలా ఉండాలి అని చెప్పి నేషనల్ స్టాండర్డ్స్ని క్రియేట్ చేసింది. ఎందుకు? టువర్డ్స్ గ్రేటర్ అకౌంటబిలిటీ. వాళ్ళకి బాధ్యతారాహిత్యం ఎక్కువైపోతుంది, వాళ్ళు జవాబుదారీగా ఉండాలి. అంటే పోలీస్ షుడ్ ఆల్సో బి అకౌంటబుల్ ఫర్ దేర్ యాక్షన్స్. వాళ్ళు చేసిన యాక్షన్స్కి వాళ్ళు జవాబుదారీగా ఉండేలాగా పోలీస్ రిఫార్మ్స్ బిల్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇంకేం చేశారు? క్వాలిఫైడ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ లా సూట్స్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. అర్థమైందా మీకు? ఈ మీనింగ్ ఏంటో చూడండి ఒకసారి. లా ఎన్ఫోర్స్మెంట్ అంటే అర్థం ఏంటి? చట్టాన్ని ఎన్ఫోర్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది, అంటే ప్రొటెక్షన్ ఉంటుంది. ఎక్కడి నుంచి? లా సూట్స్ నుంచి. మీకు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఒక పోలీస్ ఉన్నాడు, ఈయన పోలీస్ అనుకోండి,
ఈయన నార్మల్ వ్యక్తి అనుకోండి, ఈ పోలీసు ఈ నార్మల్ వ్యక్తిని కొట్టాడు అనుకుందాం, కొట్టడం అనేది జరిగింది. పోలీస్ ఏమంటాడు, నేను లా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా కొట్టాను అంటారు. సో కాబట్టి ఈ వ్యక్తి పోలీస్ పైన కేసు పెట్టాలంటే, అంటే లా సూట్, అంటే సామాన్య మానవుడు కోర్టులో వేసే వ్యాజ్యాన్ని లా సూట్ అంటారు. సామాన్య మానవుడు వేసేదాన్ని లా సూట్ అని చెప్పి అంటాం. సో వీళ్ళు కేసు అని అంటారు, సూట్ అంటారు. పోలీసులు వేస్తే కేసు అంటారు, పోలీసులు కోర్టులో కేసు ఫైల్ చేయడం అంటారు. నార్మల్ వ్యక్తి పోలీసుల పైన వేస్తే లా సూట్ అంటారు. ఈ లా సూట్ ఈ నార్మల్ వ్యక్తి పోలీస్ పైన వేయకుండా ప్రస్తుతం చట్టాలు పోలీసుని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, ఇమ్యూనిటీ ఇస్తున్నాయి. ఎందుకు, నేను ఏం చేసినా సరే చట్టం కోసమే చేశాను, లా ఎన్ఫోర్స్మెంట్ కోసమే చేశాను, చట్టాన్ని అమలు చేయడానికి చేశానని చెప్పి పోలీస్ తప్పించుకుంటున్నాడు. కంప్లీట్ ఇమ్యూనిటీ ఉంది. ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, క్వాలిఫైడ్ ఇమ్యూనిటీ. క్వాలిఫైడ్ అంటే కంప్లీట్ కాదు, కొంతవరకు మాత్రమే. అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే మీకు ఇమ్యూనిటీ ఉంటుంది, అన్ని సందర్భాల్లో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు పదాలు ఎక్కువగా మనం పాలిటీలో వింటూ ఉంటాం, అబ్సల్యూట్, క్వాలిఫైడ్. మనకి ఫండమెంటల్ రైట్స్లో మాట వస్తుంది. ఫండమెంటల్ రైట్స్ ఆర్ దే అబ్సల్యూట్? నో. మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అవి అబ్సల్యూటా? కాదు, అవి క్వాలిఫైడ్. అంటే రైట్స్కి విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మనం అంటాం, మనకి రైట్ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ రైట్, నేను ఏదన్నా మాట్లాడచ్చు, నరేంద్ర మోదీ గారు నోటికొచ్చినట్టు తిట్టొచ్చు, మన భారతదేశాన్ని తిట్టొచ్చు, రాజ్యాంగాన్ని తిట్టొచ్చు, నేను ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్. ఇఫ్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్, ఇట్ కమ్స్ విత్ రెస్ట్రిక్షన్స్. ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే వీళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చారు, కానీ అది క్వాలిఫైడ్, అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్తో ఉన్న ఇమ్యూనిటీని, అంటే ఇమ్యూనిటీని తగ్గించారు, ప్రొటెక్షన్ అనేది తగ్గించారు అని అర్థం. సో ఈ బిల్లు ఏం చేసింది, హ్యాస్ క్లియర్డ్ ది హౌస్ ని క్లియర్ చేసింది, అంటే అర్థం ఏంటంటే పాస్ అయిపోయింది అని అర్థం. అండ్ ఫేసెస్ అ స్టీప్ క్లైంబ్ అట్ ద సెనెట్. కానీ సెనెట్కి వెళ్ళింది, ఇప్పుడు అక్కడ కూడా అప్రూవల్ అవ్వాలి, సెనెట్ లో కూడా అప్రూవ్ అయితేనే అది బిల్లు కాస్త యాక్ట్ అవుతుంది. వేర్ అనలిస్ట్ సే ఇట్ ఈస్ అన్లైక్లీ టు పాస్. అనలిస్ట్లు ఏమంటున్నారు, సెనెట్ లో పాస్ అవడం కష్టం, వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ సమ్ రిపబ్లికన్స్. కొంతమంది రిపబ్లికన్స్ సపోర్ట్ చేస్తే తప్పితే అది పాస్ అవడం చాలా కష్టం అని చెప్పి ఆయన అనలిస్టులు అంటున్నారు. If some Republicans can eschew unproven allegations about Democrats seeking to defund the police, that will be a good start. చూడండి, మంచి మంచి పదాలు ఉన్నాయి ఇక్కడ. Some of these Republicans can eschew అంటే abstain from doing, avoid అని అర్థం. అంటే ఒక పని చెయ్యకుండా ఆగడం. ఏ పని చేయకుండా? eschew unproven allegations about Democrats. అవాయిడ్ చేయాలి దేన్ని? అన్ప్రూవెన్ అలిగేషన్స్ అంటే ఆరోపణలు, అన్ప్రూవెన్ అంటే నిరూపితం కానీ, సాక్ష్యాలు లేని నిరూపితం కానీ అలిగేషన్స్. అబౌట్ హూమ్? అబౌట్ డెమోక్రాట్స్. దేనికి సంబంధించి? సీకింగ్ టు డిఫండ్ ది పోలీస్. డిఫండ్ అంటే ఫండ్స్ లేకుండా చేయడం, అంటే పోలీసులకి ఫండ్స్ లేకుండా చేసేయాలి, పోలీసులకి ఫండింగ్ లేకుండా చేయడానికి డెమోక్రాటిక్ పార్టీ చేస్తున్న ఒక ప్రయత్నమే ఇది అని చెప్పి ఈ పోలీస్ రిఫార్మ్ బిల్ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసడానికి, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది, వాళ్ళకి ఫండింగ్ లేకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలని, అవి ఎటువంటి ఆరోపణలు? అన్ప్రూవెన్, ప్రూవ్ కాని ఆరోపణలు, రైట్? ఈ ఆరోపణలు వాళ్ళు ఏం చేయాలి? రిపబ్లికన్స్ అవాయిడ్ చేయాలి. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ రెండు పార్టీలు ఉంటాయి అన్నమాట అమెరికాలో. ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు? డెమోక్రాటిక్ పార్టీ అధికారంలో ఉంది. ట్రంప్ బిలాంగ్స్ టు రిపబ్లికన్ పార్టీ, జో బైడెన్ బిలాంగ్స్ టు డెమోక్రాటిక్ పార్టీ. సో ఈ డెమోక్రాట్స్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇంతకుముందు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉండేది. సో ఇప్పుడు రిపబ్లికన్ సపోర్ట్ చేస్తే గానీ ఈ బిల్లు సెనెట్ లో పాస్ అయ్యే పరిస్థితి లేదు. అందుకని కొంతమంది రిపబ్లికన్స్ ఇటువంటి డెమోక్రాట్స్ పట్ల ఇటువంటి నెగిటివ్ ఫీలింగ్ ని వదిలేయాలి, విడిచిపెట్టాలి, అవాయిడ్ చేయాలి. అప్పుడే ఇది ఫాలో అవుతుంది. అలా చేస్తేనే దట్ విల్ బి ఎ గుడ్ స్టార్ట్. అది ఒక మంచి ప్రారంభం అవుతుంది టువర్డ్స్ రేషియల్ జస్టిస్. అంటే వాళ్ళకి న్యాయం జరిగే ప్రాసెస్ లో ఒక మంచి ప్రారంభం అవుతుంది అని అర్థం. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.